హాయ్ స్టూడెంట్స్, ప్రీవియస్ వీడియోలో మనం డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ యొక్క ఇంట్రడక్షన్ గురించి తెలుసుకున్నాం కదా. ఇన్ దిస్ వీడియో వీ విల్ డిస్కస్ అబౌట్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్. సో మనం ఏ అప్లికేషన్ చూసుకున్నా, సాఫ్ట్వేర్ చూసుకున్నా ప్రతి దాంట్లోని కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి, అలాగే డిసడ్వాంటేజెస్ ఉంటాయి. సో ఇప్పుడు మనం డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్లోని అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ వన్, advantages of distributed systems. స్టార్టింగ్ ఇంట్రడక్షన్ ఎవరైనా చూడనట్టయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. ఫస్ట్ వన్, ఎకనామిక్గా చూసుకుంటే డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ మెయిన్ అడ్వాంటేజెస్. ఎందుకు అంటే ఏ కలెక్షన్ ఆఫ్ మైక్రోప్రాసెసర్ ఆఫర్ ఏ బెటర్ ప్రైస్ ఆర్ పెర్ఫార్మెన్స్ దెన్ మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్. అంటే మనం ఎకనామిక్గా డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ చూసినట్టయితే మెయిన్ అడ్వాంటేజ్. ఎందుకు అంటే మనం మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ కన్నా కంపేర్ చేస్తే డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ అనేది లో ప్రైస్ ఉంటుంది, నెక్స్ట్ పెర్ఫార్మెన్స్ అనేది బెటర్గా ఉంటుంది. సో అందుకోసం ఇదొక అడ్వాంటేజెస్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టంలో. వాట్ ఈజ్ మెయిన్ ఫ్రేమ్ అంటే మెయిన్ ఫ్రేమ్ ఈజ్ నథింగ్ బట్ ఏ లార్జ్ డిజిటల్ కంప్యూటర్ సర్వైవింగ్ 100 to 400 యూజర్స్ అండ్ ఆక్యుపైయింగ్ ఏ స్పెషల్ ఎయిర్ కండిషన్ రూమ్. అంటే మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ అంటే ఏంటి అంటే ఒక 100 నుండి 400 యూజర్స్ వరకు దాన్ని ఆక్యుపై చేస్తుంది. సో లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని స్టోర్ చేస్తుంది. దాన్ని మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ అని కాల్ చేస్తాం మనం. ఆ మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్ కన్నా డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ అనేది లో ప్రైస్ ఉంటుంది, నెక్స్ట్ పెర్ఫార్మెన్స్ అనేది బెటర్గా ఉంటుంది. సో దట్స్ వై ఇట్ ఈస్ ది అడ్వాంటేజెస్. ఏ కలెక్షన్ ఆఫ్ మైక్రోప్రాసెసర్ offer a better price, that means cost, and performance. Then microframes, that means microcomputers, మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్. మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ లార్జ్ ఆర్గనైజేషన్లో అంటే పెద్ద పెద్ద కంపెనీస్లో ఎక్కువగా యూజ్ చేస్తారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ అడ్వాంటేజ్ ఏంటి అంటే స్పీడ్. అంటే ఇన్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టంలోని కంప్యూటింగ్ పవర్ అనేది మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ కన్నా ఫాస్ట్గా, స్పీడ్గా వర్క్ చేస్తుంది. సో దిస్ ఈజ్ ది వన్ ఆఫ్ ది అనదర్ ఆఫ్ ది అడ్వాంటేజెస్. ఏ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్ మే హ్యావ్ మోర్ టోటల్ కంప్యూటింగ్ పవర్ than a mainframe computers. Example, 10,000 CPUs పవర్ స్పీడ్ ఎలా ఉంటుందో ఒక సింగిల్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్లో అంత స్పీడ్ అనేది వర్క్ చేస్తుంది. థౌజండ్స్ ఆఫ్ CPU చిప్స్. అండ్ అనదర్ ఎగ్జాంపుల్, ఈచ్ రన్నింగ్ ఎట్ 50 millions instructions per second. MIPS means million instructions per second. Every time
రన్ చేసేటప్పుడు 50 మిలియన్ ఇన్స్ట్రక్షన్స్ పర్ సెకండ్లో ఇది ఎగ్జిక్యూట్ చేస్తుంది. నెక్స్ట్ అనదర్ అడ్వాంటేజెస్, ఇన్హరెంట్ డిస్ట్రిబ్యూషన్స్. ఇన్హరెంట్ అంటే అంతర్గతంగా, ఇంటర్నల్గా. డిస్ట్రిబ్యూషన్ సమ్ అప్లికేషన్స్ ఆర్ ఇన్హరెంట్లీ డిస్ట్రిబ్యూటెడ్. ఎగ్జాంపుల్ సూపర్ మార్కెట్ చైన్ అవ్వచ్చు, టెలిఫోన్స్, సెల్యులర్ నెట్వర్క్స్. దీస్ ఆల్ ఆర్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇన్హరెంట్ డిస్ట్రిబ్యూటెన్స్. అంటే ఇంటర్నల్గా డేటాని షేర్ చేయడం, దాన్ని ఇన్హరెంట్ డిస్ట్రిబ్యూషన్ అంటారు. ఇట్ ఈస్ నథింగ్ బట్ దే ఆర్ systems that are distributed by their own nature. Some applications are inherently మీరు వీడియో చూసేటప్పుడు నోట్స్ కూడా ప్రిపేర్ చేయడానికి యూజ్ అవుతుందని ఈ వీడియో ఆ కాన్సెప్ట్తో తీస్తున్నాను. సో నోట్స్ కూడా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. డిస్ట్రిబ్యూటెడ్ ఎగ్జాంపుల్స్ సూపర్ మార్కెట్ చైన్, telephones, cellular data, etc. Next one, advantages, reliability. Distributed system having the reliability. That means if one machine is crashes, the system as a whole can still survive, higher availability and to improve reliability. ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ ఆఫ్ సిస్టమ్స్లో షేరింగ్ ప్రాసెస్లో ఉండేటప్పుడు ఒక సిస్టమ్ క్రాష్ అయితే రిమైనింగ్ సిస్టమ్ అనేది ప్రాసెస్ అనేది స్టాప్ అవ్వకుండా కంటిన్యూస్గా ఉంటుంది. సో అలాంటి ప్రాబ్లమ్స్ని రెక్టిఫై చేసి ఓవర్కమ్ చేసి హయ్యర్ అవైలబిలిటీ కెపాసిటీ అనేది ఈ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్కి ఉన్నది. అండ్ ఇంప్రూవ్ ది రిలయబిలిటీని ఇంప్రూవ్ చేసే కెపాసిటీ అనేది ఉంది. సో దిస్ ఈజ్ ది వన్ ఆఫ్ ది బెస్ట్ అడ్వాంటేజెస్. If one machine crashes, the system as a whole అంటే ఎంటైర్ systems can still survive. Higher availability and improved reliability. Next, another advantages, incremental growth. సో మనం స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ని గ్రోత్ చేయొచ్చు యూజింగ్ స్మాల్ ఇంక్రిమెంట్ మెథడ్స్. అంటే మాడ్యులర్ ఎక్స్పెండబిలిటీ యూజ్ చేసి ఇంక్రిమెంటల్ గ్రోత్ థింగ్. బట్ కంప్యూటింగ్ పవర్ని మనం స్మాల్ ఇంక్రిమెంట్స్తో యాడ్ చేసి కంప్యూటింగ్ పవర్ని మనం ఇంక్రీజ్ చేయొచ్చు, అంటే గ్రోత్ చేయొచ్చు. కెన్ బి యాడెడ్ ఇన్ స్మాల్ ఇంక్రిమెంట్స్. మాడ్యులర్ ఎక్స్పెండబిలిటీ యూజ్ చేసి ఇప్పుడు చెప్పిన అడ్వాంటేజెస్ అన్నీ
డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ ఓవర్ సెంట్రలైజ్డ్ సిస్టమ్ని యూజ్ చేసుకొని ఈ అడ్వాంటేజెస్. నెక్స్ట్ అడ్వాంటేజెస్ ఆఫ్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ ఓవర్ ఇండిపెండెంట్ కంప్యూటర్స్ యూజ్ చేసి అడ్వాంటేజెస్ కొన్ని చూద్దాం. ఫస్ట్ వన్, డేటా షేరింగ్. It allows many users to access to a common database. సో నెంబర్ ఆఫ్ యూజర్స్ ఒక కామన్ డేటాబేస్ లైక్ సర్వర్ నుండి మనం డేటా యాక్సెస్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, రిసోర్సెస్ షేరింగ్. దట్ మీన్స్ ఎక్స్పెన్సివ్ పెరిఫెరల్స్ అంటే లైక్ ప్రింటర్స్, స్కానర్స్, వీటిని కూడా మనం షేర్ చేసుకోవచ్చు. పెరిఫెరల్స్ నథింగ్ బట్ ప్రింటర్, స్కానర్. like printers, scanners, etc. వీటిని రిసోర్స్ షేరింగ్ అంటాం. నెక్స్ట్ వన్, కమ్యూనికేషన్స్ ఛానల్స్. ఫర్ ఎగ్జాంపుల్ కమ్యూనికేషన్ నెట్వర్క్ యూజ్ చేసి మనం వన్ సిస్టమ్ టు ఎనదర్ సిస్టమ్ లేదా ఒక పర్సన్ నుండి ఇంకో పర్సన్స్కి కమ్యూనికేషన్స్ లైక్ ఈమెయిల్స్, చాట్స్, ఎన్హాన్స్ హ్యూమన్ టు హ్యూమన్ కమ్యూనికేషన్. Examples: electronic mails, email and chat. Everything is communication channel. To communicate మనం మెసేజ్ పాసింగ్ సిస్టమ్ ద్వారా మనం కమ్యూనికేట్ చేస్తాం. మెసేజ్ పాసింగ్ సిస్టమ్ కాన్సెప్ట్ కంప్లీట్గా నెక్స్ట్ వీడియోలో చూద్దాం. నెక్స్ట్, ఫ్లెక్సిబిలిటీ నథింగ్ బట్ స్ప్రెడ్ ది వర్క్ లోడ్ ఓవర్ ది అవైలబుల్ మెషిన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సిస్టంలోని వర్క్ లోడ్ ఎక్కువగా ఉంటే రిమైనింగ్ సిస్టమ్స్ ఏవైనా ఫ్రీగా ఉంటే ఆ సిస్టమ్కి వర్క్ని స్ప్రెడ్ చేస్తుంది. సో ఆ ప్రాసెస్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, డెవలప్ అవుతుంది, వర్క్ అనేది ఫాస్ట్గా అవుతుంది. సో ఫ్లెక్సిబిలిటీ, అవైలబిలిటీ కూడా డిస్ట్రిబ్యూటెడ్ సిస్టంలో ఉంది. స్ప్రెడ్ ది వర్క్ లోడ్ ఓవర్ ది అవైలబుల్ మెషిన్స్. అవైలబుల్గా ఉన్న మిషన్స్కి స్ప్రెడ్ చేస్తుంది వర్క్ని. నెక్స్ట్, డిసడ్వాంటేజెస్ చూద్దాం. ఫస్ట్ వన్, కాంప్లెక్సిటీ. In distributed system are more complex than the centralized system. Centralized systems కన్నా డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ అనేది ఎక్కువ డేటాని, లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని కలిగి ఉంటుంది. సో దిస్ ఈజ్ ది డ్రాబ్యాక్ ఆఫ్ ది డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్. డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ ఆర్ మోర్ కాంప్లెక్స్ దెన్ centralized systems. Next one, security. Main problem, security in distributed system. More susceptible to external attack. అంటే మనకి సెక్యూరిటీ ప్రాబ్లంలోని కొంచెం వీక్గా ఉంటుంది డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్. ఎందుకంటే లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా యాక్సెస్ చేయడానికి నెంబర్ ఆఫ్ యూజర్స్ యాక్సెస్ చేస్తారు కదా. సో అటువంటి టైంలోని మనకి అలాంటి సిచ్యువేషన్లో డేటా అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మోర్
susceptible, that means weak to external attack. డేటాని అటాక్ అయ్యే ఛాన్సెస్ ఇందులో ఉంది. సో ఇదొక డిసడ్వాంటేజెస్. నెక్స్ట్ వన్ మేనేజబిలిటీ. ఇదొక మెయిన్ డిసడ్వాంటేజ్. ఎందుకంటే ఎఫర్ట్ అంటే శ్రమ ఎక్కువ కలిగి ఉంటుంది సిస్టమ్ మేనేజ్ చేయడం. మోర్ ఎఫర్ట్ రిక్వైర్డ్ ఫర్ ది సిస్టమ్ మేనేజ్మెంట్. సిస్టమ్స్ని మేనేజ్మెంట్ చేయాలంటే మోర్ ఎఫెక్ట్ అనేది అవసరం, అంటే ఎక్కువ శ్రమతో కలిగిన పని. రిక్వైర్స్ ఫర్ మేనేజింగ్ ది సిస్టమ్స్. నెక్స్ట్ అన్ప్రెడిక్టబిలిటీ. అన్ప్రెడిక్టబిలిటీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ప్రాసెస్ మనం డేటా షేర్ చేసేటప్పుడు సిస్టమ్ ఆర్గనైజేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది రెస్పాన్సెస్ అనేది. నెక్స్ట్ నెట్వర్క్ యొక్క లోడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో దీస్ ఆల్ ఆర్ ది అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ది డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్. ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.